హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేష విలేజ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. చాలామంది వీడియోలు చూస్తారు కానీ లైక్ అయితే చేయట్లేరు. ఒక 500 వ్యూస్ అట్లా వస్తే లైక్స్ మాత్రం ఒక 10-12 వస్తున్నాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసుకోర్రి. అట్నే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నది మాత్రం మర్చిపోకండి. ఈరోజు కనకాంబరాలతో హెయిర్ బ్యాండ్ చేసి పెడదామని అయితే అమ్మమ్మను కనకాంబరాలు తెంపమన్నా. అమ్మమ్మను పూలు తెంపమంటే మంచిగా చెట్టు నుండి పువ్వును ఒక్క కాడ కూడా పోకుండా మంచిగా నీట్గా తెంపుతుంది. ఎందుకంటే అమ్మమ్మ పువ్వులు తెంపడంలోనైనా చెట్లు పెంచడంలోనైనా చాలా ఎక్స్పర్ట్. ఎందుకంటే వెనకటి నుంచి అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క దాన్ని ఎట్లా చేయాలనేది ఆమెకు తెలుపుతుంది. అమ్మమ్మకు తన చేతులతో ఏది పెంచినా కూడా మాకు తెంపియ్యాలన్నా కోసి పెట్టాలన్నా చాలా ఇష్టపడుతుంది. ఇప్పుడు కనకాంబరం పూలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ తను తెంపితే మేము అల్లి పెట్టుకుంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను తెంపిన పూలు వీళ్ళు పెట్టుకున్నారని. ఇక అమ్మమ్మ కనకాంబరాలు తెంపించినాక నేనైతే ఫస్ట్ పూలన్నీ ఇట్లా జతలుగా అటు రెండు పెట్టుకొని అల్లుతా. ఎందుకంటే కనకాంబరాలు తెంపడానికి ఇద్దరుంటే ఒకరు పెట్టిస్తా అంటే ఇంకొకరు అల్లుడైద్ది. నేనైతే ఇట్లా చేతులతోనే అల్లుతా. నేను ఎలా అల్లుతున్నానో ఒకసారి అయితే చూడండి. ఒక చేయితోని పూలను పట్టుకొని ఇంకో చేయి కొంచెం ఎడల్పు అని దాంట్లో నుంచి దారం తీసి అందులో ఆ పూలు పెట్టి ఇంకొక దారాన్ని ఇటు సైడ్ ఉన్న దారాన్ని గుంజుతా. ఇట్లా అల్లితే అల్లడం కూడా ఈజీగా ఉంటుంది. ఇట్లా అల్లిన మాలలు కూడా దేవునికి వేసుకోవడానికైనా ఎప్పుడైనా మంచిగా యూజ్ అవుతాయి. కొంతమంది ఏంటంటే కాలుకు దారం పెట్టి నోట్లో పెట్టి అల్లుతారు. అట్లా అల్లినవి దేవునికి పెట్టడానికి మనకంత ఇష్టం ఉండదు. ఎందుకంటే కాలుకు దారం పెడితే దేవుడి దగ్గర పెట్టకూడదు కాబట్టి ఇట్లా చేయితోనే అల్లుకుంటేనే అల్లినా కూడా మంచిగా నీట్గా ఉంటాయి. అట్లనే దేవునికి కూడా పెట్టుకోవచ్చు. నేను కూడా చిన్నప్పుడు అందరి లెక్కనే కాలుకు దారం పెట్టి నోట్లో పెట్టుకొని ఇట్లా రెండు పెట్టుకుంటా దారం గుంజేదాన్ని. కానీ కొన్ని రోజులు అయినాక ఇట్లా అల్లుడు వచ్చినాక ఇట్లనే అల్లుకొని నెత్తిలో పెట్టుకోవడానికైనా దేవుడికి పెట్టుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. మిగతా పూల కంటే నాకైతే ఈ కనకాంబరాలు అంటేనే మస్తు ఇష్టం. ఎందుకంటే మిగతా ఏ పూలైనా నెత్తిలో పెట్టుకుంటే కొంచెం బరువు కనిపిస్తాయి, నెత్తంతా గుంజిద్ది. కానీ ఈ కనకాంబరాలు పెట్టుకుంటానికి మస్తు అల్కగా ఉంటాయి, చూస్తానికి కూడా రెడ్గా మంచిగా అనిపిస్తాయి. నాకైతే పూలు అన్నిట్లల్లా కనకాంబరాలు అంటేనే ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ మల్లెపూలు. కనకాంబరాలు ఏ సీజన్ అయినా వస్తాయి. చాలామంది నేను అల్లే విధానం చూపియక్క అని అడుగుతారు వీడియోలో. ఒకసారి అయితే నేను ఎట్లా అల్లుతానో మొత్తం చూడండి. ఒకసారి అల్లితే చాలు, 1-2 సార్లు మాల ఖరాబ్ కావచ్చు కానీ థర్డ్ టైం అయితే కంపల్సరీ వస్తుంది. ఇట్లా అల్లడం కూడా ఈజీగా ఉంటుంది, దబ్బునైపోద్ది. కాకపోతే కనకాంబరాలు ఒక్కరే ఉంటే ఇట్లా ముందు పెట్టుకోండి. నేను లాస్ట్ టైం పెట్టిన షార్ట్ వీడియోలో అందరూ కనకాంబరం గింజలు పంపుతావా అంటుర్రు. కానీ నా దగ్గర పంపే అన్ని గింజలు లేవండి. ఏదో ఇంటి మందం చెట్లు వేసుకున్నా, ఆ చెట్ల మందమే గింజలు ఉన్నాయి. వీలైతే ఎవరైనా దగ్గరున్న వరకు అయితే పంపిస్తా. ఇక మాల కట్టడం అయిపోయాకనైతే మా పాపది పాత హెయిర్ బ్యాండ్ ఉండే, ఆ హెయిర్ బ్యాండ్కు ఈ మాల కట్టుకున్న మాల ఉంది కదండి, ఈ మాలనైతే తీసుకొని నేను హెయిర్ బ్యాండ్ చుట్టి దారంతో అటు సైడు ఇటు సైడు ముడేసిన. ఒకసారి ఎట్లా ముడేసినో చూడండి. ఈ హెయిర్ బ్యాండ్కు కనకాంబరాల మాల ఇట్లా చుట్టడం వల్ల ఏంటంటే పిల్లలు ఎట్లాగో మనం పూలు పెడితే వాళ్ళు ఉంచుకోరు. డైరెక్ట్ ఇట్లా హెయిర్ బ్యాండ్ చుట్టి 1-2 మనం ఫొటోస్ మన సాటిస్ఫాక్షన్ కోసం తీసుకునేంత వరకైనా ఉంచొచ్చని ఇట్లా హెయిర్ బ్యాండ్కి చుట్టూ నేను కనకాంబరం మాలను కట్టుకొని అయితే పెడతాను. ఇట్లయితే ఏంటంటే ఎమ్మటే వాళ్ళని రెడీ చేసినాక ఒకసారి తలకి హెయిర్ బ్యాండ్ పెట్టి ఫొటోస్ దించవచ్చు. చిన్నపిల్లలకి ఎట్లుంటుందంటే వీళ్ళు మనకి ఏదో పెడతారు, దీన్ని ఎప్పుడు చెడగొడదామని చూస్తారు. కానీ మనమేమో వీళ్ళని బాగా రెడీ చేయాలి, రెడీ చేసి ఫొటోస్ దింపుకొని మెమోరీస్ లాగా దాచిపెట్టాలని అనుకుంటాం. నా చిన్నప్పుడు 25 ఏళ్ళ కింద మా మమ్మీ కూడా నాకు ఇట్లనే హెయిర్ బ్యాండ్ లెక్క చేసి పూలు ఏదో ఒక రకంగానైతే చిన్న పెళ్లి కూతురు లెక్క తయారు చేసేది. నేను కూడా నా బిడ్డకు అట్లనే తయారు చేద్దామని అయితే ఈ హెయిర్ బ్యాండ్ చేస్తాను. నేను మా పాప కోసం చేసిన హెయిర్ బ్యాండ్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టుడు మాత్రం అస్సలు మర్చిపోకుర్రి. అట్నే నేను చేసిన హెయిర్ బ్యాండ్ ఎట్లుందో కామెంట్ చేయుర్రి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడన్నా మన ఛానల్లోకి తొంగి చూడుర్రి. అట్లనే కొత్తగా వచ్చిన వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకొని పోవచ్చు కదా.